హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ అయితే వస్తుంది. అలానే ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా ఇలాంటి వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. సో మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీ పేరులో మొదటి అక్షరం ప్రకారం మీ జీవితంలో ఎలాంటి వ్యక్తి ఉంటారు వచ్చే రోజుల్లో? ఆర్ వచ్చే రోజుల్లో ఎలాంటి వ్యక్తితో రిలేషన్‌షిప్‌లో ఉంటారు? ఇలాంటి రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. టైమ్ టు టైమ్ ఈ టైప్ రీడింగ్స్ చేస్తున్నాను. బట్ ఏది ఏమైనా సరే ఎనర్జీస్ అనేవి షిఫ్ట్ అవుతూ ఉంటాయి కాబట్టి మోస్ట్‌లీ ఎలాంటి వ్యక్తులైనా ఉండొచ్చు. సో మీరేంటంటే ఈ రీడింగ్ చూస్తున్నప్పుడు ఏ ఎక్స్‌పెక్టేషన్ లేకుండా చూడండి. ఎందుకంటే చాలా మంది మీలో ఒక పర్సన్‌ని అనుకోని కూడా చూసే సందర్భాలుంటాయి. బట్ అలా కాకుండా రీడింగ్ చూస్తున్నప్పుడు ఇఫ్ అంటే మీకు తెలిసిన వ్యక్తులు ఇలా ఉన్నారు అనుకుంటే అది ఓకే. బట్ మీరేంటంటే వాళ్ళు ఇలా ఉంటారేమో అని కంపేర్ చేసుకొనైతే రీడింగ్ చూడొద్దు. ఎందుకంటే చాలా మంది అలానే మోస్ట్‌లీ చూస్తూ ఉంటారు. మీరైతే అలా చెయ్యొద్దు. మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేను చెప్పింది. సో, ఎప్పట్లానే మీ ముందైతే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి ఏడీజీజేఎంపీ ఎస్‌వీవై లెటర్స్ ఉన్నాయి. సెకండ్ కార్డ్ సెట్‌కి బీఈహెచ్‌కేఎన్‌క్యూ టీడబ్ల్యూజెడ్ లెటర్స్ ఉన్నాయి. థర్డ్ కార్డ్ సెట్‌కి సీఎఫ్ఐఎల్ఓఆర్‌యూఎక్స్ లెటర్స్ ఉన్నాయి. సో, మీ నేమ్‌లో ఫస్ట్ లెటర్ ప్రకారం మీరు కార్డ్ సెట్‌ని అయితే పిక్ చేసేసుకోవచ్చు. సో, నేమ్ అనేసరికి సర్‌నేము, నిక్ నేమ్స్ కాదు. ఫుల్ నేమ్ ఏదైతే అందులో ఫస్ట్ లెటర్ అని చెప్తున్నాను. నేను ఇంతకు ముందు చెప్పాను. మళ్ళీ చెప్తున్నాను. సో, ఆ ప్రకారం అయితే రీడింగ్ చూడడానికి ట్రై చేయండి. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ అయితే ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే, ఆ రీడింగ్ పక్కన టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ వన్ ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ ఏడీజీ, జేఎంపీ, ఎస్‌వీవై లెటర్స్‌తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తులున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. వచ్చే రోజుల్లో మీ జీవితంలో ఎలాంటి వ్యక్తి ఉంటారు? ఆర్ మీరసలు ఎలాంటి వ్యక్తితో రిలేషన్‌షిప్‌లో ఉంటారు? ఏంటి పరిస్థితి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీరు పాస్ట్‌లో చాలా సఫర్ అయినట్టున్నారు. ఒక రిలేషన్‌షిప్‌లో ఉండి సఫర్ అవ్వడం కానీ, మొత్తానికి అంటే ఒక పర్సన్ వల్ల బాగా ఎఫెక్ట్ అయినట్టుగా నాకనిపిస్తుంది. సో, దానివల్ల ఏంటంటే, వచ్చే రోజుల్లో అంటే వీళ్ళు న్యూ పర్సన్ అయినా అవ్వచ్చు, ఓల్డ్ పర్సన్ అయినా అవ్వచ్చు. బట్ ఏది ఏమైనా సరే మీరేంటంటే కొంత ఇబ్బంది పడతారండి ఇనీషియల్‌గా. ఎందుకంటే, మీకు డౌట్ ఒస్తుంటది. అంటే ఈ రిలేషన్‌షిప్ వర్తీయేనా కాదా? అంటే ఇది మీరు డిజర్వ్ చేస్తారా? సో, మళ్ళీ మీరేంటంటే ఇలాంటి రిలేషన్‌షిప్‌ని హ్యాండిల్ చేయగలరా? లేదా? అసలు ఏంటి పరిస్థితి అనుకోని ఇలా కొంత ఏంటంటే స్ట్రెస్ అయితే తీసేసుకుంటారు. స్టార్టింగ్‌లో అయితే మీకొక క్లారిటీ ఉండదు. అంటే కొంత ఇటు అటులాగా ఆలోచనలుంటాయి. వేస్ట్ ఏమో అని అనిపిస్తుంటది కాసేపు. కాసేపేంటంటే లేదు లేదు వర్కౌట్ చేయగలం అంటే వర్కౌట్ అవుతుందేమో అనే ఒక హోప్‌తోనైనా సరే రిలేషన్‌షిప్ ఏంటంటే కంటిన్యూ చేయాలని కూడా చూస్తారు. సో, మోస్ట్‌లీ స్టార్టింగ్‌లో అయితే కొంత డిఫరెన్సెస్ అయితే ఉంటాయి. అంటే కొంచెం అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతారు. బట్ గ్రాడ్యుయల్‌గా ఏంటంటే, ఈ వ్యక్తి దగ్గర మీరేంటంటే చాలా కంఫర్టబుల్‌గా ఫీల్ అవ్వడం స్టార్ట్ అవుతుందండి. ఈ వ్యక్తి ఏంటంటే మీకు బాగా సపోర్ట్ చేస్తారు. మిమ్మల్ని ఏంటంటే ప్రతి విషయంలో కూడా గైడ్ చేస్తారు.
సో దానివల్ల మీరేంటంటే టైమ్ టు టైమ్ చాలా కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతారు. అండ్ ఫస్ట్ టైమ్ రిలేషన్‌షిప్‌లో స్టెబిలిటీ అనేది ఫీల్ అవుతారండి. ఒకవేళ మీరేంటంటే స్టెబిలిటీ కోరుకునే టైప్ అయితే ఖచ్చితంగా మీకు స్టెబుల్‌గా ఉండే పర్సనే వస్తారు. రిలేషన్‌షిప్‌లోనేంటంటే ఆ కంఫర్ట్‌నయితే ఇస్తారు. మీరేదైతే పాస్ట్ రిలేషన్‌షిప్‌లో కానీ, పాస్ట్‌లో కానీ మిస్ అయ్యారో, ఇదేంటంటే మీకు దొరుకుతుంది అని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా రిలేషన్‌షిప్స్ ఎక్కడ ఫెయిల్ అవుతాయంటే కమిట్మెంట్ అనేది ఉండదండి. లైక్ పర్సన్ ఏంటంటే కమిటెడ్‌గా ఉండరు. సో, అందుకే చాలా మంది ఎఫెక్ట్ అయిన వాళ్ళుంటారు. బట్ ఈ రిలేషన్‌షిప్‌లో ఈ పర్సన్ చాలా కమిటెడ్‌గా ఉంటారండి. మీరనుకునే ఉంటారు అని చెప్పొచ్చు. అండ్ ఇఫ్ మీరు అంటే రీడింగ్ చూస్తున్న వ్యక్తి అమ్మాయి అయితే మాత్రం మీ లైఫ్‌లోకి వచ్చే వ్యక్తి ఏంటంటే ఒక జెంటిల్ మ్యాన్ అనే చెప్పాలండి. అంటే చాలా బాగా చూసుకుంటారు. చాలా కేరింగ్‌గా ఉంటారు. సో, వాళ్ళకేంటంటే ఎప్పుడూ కూడా మీ గురించే ఆలోచనలుంటాయి. సో, బేసిక్‌గా మంచి వ్యక్తొస్తారని చెప్పొచ్చు. అంటే డివైన్ మస్కులినిటీకి ఎగ్జాంపుల్ లాగుంటారండి. చాలా మంది ఇలాంటి వాళ్ళుంటారు కానీ, బట్ టైమ్ టు టైమ్ అంటే ఎందుకో వైబ్స్ అనేవి మ్యాచ్ అవుతూ ఉండవు. బట్ మీ లైఫ్‌లోకి అంటే వచ్చే వ్యక్తి మాత్రం మంచి వ్యక్తండి. చాలా బాగా చూసుకుంటారు. మెయిన్ అమ్మాయిలకేంటంటే ఒక గుడ్ పర్సన్ రావడానికి ఛాన్స్ ఉంది. వాళ్ళేంటంటే ఈక్వాలిటీ అనేది మెయింటైన్ చేసే టైప్ అండి. ఆ డిస్క్రిమినేషన్ అనేది చూపించరు. దానివల్ల మీరేంటంటే కంఫర్టబుల్‌గా ఉంటారు. అండ్ వచ్చిన వ్యక్తి కూడా మీకు చాలా ఫ్రీడమ్ ఇస్తారని చెప్పొచ్చండి. అంటే ఇంతకు ముందు కానీ మీరు ఏదైనా చేస్తే ప్రతిదీ చెప్పాలి. ఎక్కడికైనా వెళ్ళినా ప్రతిదీ చెప్పాలి. సో, టైమ్ టు టైమ్ లైఫ్‌లోనేంటంటే ఫ్రీడమ్ లేదు. మీరేంటంటే హ్యాపీగా లేరు అని అనుకుంటే ఈ వ్యక్తి దగ్గర మీకు అన్నీ దొరుకుతాయి. వాళ్ళేంటంటే అర్థం చేసుకుంటారండి. మీ టైం మీకిస్తారు. మీ స్పేస్ మీకుంటుంది. సో, వాళ్ళ దగ్గరేంటంటే అన్నీ ఉంటాయి కాబట్టి మీరు కూడా ఏంటంటే ఎక్కడా కూడా అంటే ఈ వ్యక్తి ఇలా ఉన్నారు, అలా ఉన్నారు ఏంటి అని కంప్లెయింట్ చేయడానికైతే ఉండదు. అంటే అంత మంచి వ్యక్తి వస్తారు. దానికి రీజన్ ఏంటంటే మీ లైఫ్‌లో మీరు చాలా సఫర్ అయ్యారండి. పాస్ట్‌లో కానీ చూసినట్టయితే మీ లైఫ్‌లో ఏదో డిజాస్టర్ జరిగినట్టుంది. అందుకే మీరేంటంటే ఈవెన్ వచ్చే రోజుల్లో కూడా రిలేషన్‌షిప్ అనేసరికి ఆలోచిస్తారు. కరెక్టా? కాదా? మీరు డిజర్వ్ చేస్తారా? లేదా? అనే భయం ఉంటుంది. ఆ భయంతోనే స్టార్ట్ చేస్తారు కూడా. బట్ స్లోగా మీరే అర్థం చేసుకుంటారు. ఈ రిలేషన్‌షిప్ ఒక బ్లెస్సింగ్ ఆర్ ఈ వ్యక్తి మీ లైఫ్‌లోకి రావడమే ఒక బ్లెస్సింగ్ అని. నాకు తెలిసి ఇప్పటి వరకు మీరేంటంటే ఒక అన్‌లక్కీ పర్సన్‌లా ఫీల్ అయ్యుంటే రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో వచ్చే రోజుల్లో ఖచ్చితంగా మీరే లక్కీ పర్సన్ అని తెలుసుకుంటారు. ఎందుకంటే మీకొచ్చే వ్యక్తి ఏంటంటే అది ఖచ్చితంగా ప్రూవ్ చేస్తారండి. వాళ్ళేంటంటే ప్రతి మూమెంట్ కూడా మీకోసం వాళ్ళెంత వరకు చేయాలో అన్నీ చేస్తారండి. సో, వాళ్ళ లవ్‌ని ఏంటంటే ప్రూవ్ చేసుకుంటారని చెప్పొచ్చు. మేబీ పర్సన్ ఎక్కువ మాట్లాడకపోవచ్చు. ఆర్ వాళ్ళేంటంటే చాలా యాక్టివ్‌గా ఉండకపోవచ్చు. కానీ వాళ్ళు మాట్లాడే టైం కానీ, ఆర్ వాళ్ళు అటెన్షన్ చూపించే టైంలోనేంటంటే వీళ్ళు యూనిక్ అని తెలుసుకుంటారు. ఆర్ వీళ్ళు తక్కువ మాట్లాడినా సరే లవ్ మాత్రం చాలా ఎక్కువుంటుంది వీళ్ళకి అని అర్థమవుతుంది. యాక్చువల్‌గా మీకు కూడా అదే నచ్చుతుంది. అంటే కొంతమందికేంటంటే ఎక్కువ మాట్లాడి, ఎక్కువ చెప్పేవాళ్ళు నచ్చుతారు కానీ అంటే ఇలాంటి వ్యక్తుల్ని మేబీ ఎక్కువ స్టడీ చేయడానికి ఛాన్స్ ఉండదు కాబట్టి కొంతమందికి నచ్చకపోవచ్చు. కానీ ఈ వ్యక్తే మీకు బాగా నచ్చుతారు. మీకు బాగా కనెక్ట్ అవుతారని చెప్పొచ్చు. రిలేషన్‌షిప్‌లోనేంటంటే ఆ లవ్ అనేది బ్లూమ్ అవుతుందని చెప్పొచ్చండి. అంటే ఈ రిలేషన్‌షిప్ కూడా చాలా ప్యాషనేట్‌గా ఉంటుంది. ఈ వ్యక్తికి మీరు ఎందుకో కానీ బాగా అట్రాక్ట్ అయిపోతుంటారు. ఆ మ్యాగ్నెటిక్ పుల్ అనేది చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఆఫ్‌కోర్స్ ఆ వ్యక్తి కూడా మీకు చాలా అట్రాక్ట్ అవుతారు. డెఫినెట్‌గా ఈ రిలేషన్‌షిప్ అయితే మంచిగా ఉంటుంది. నేను చెప్తున్నాను కదా! ఇక్కడ మీ జెండర్ ఏదైనా అవ్వచ్చు. బట్ వచ్చే వ్యక్తి మాత్రం చాలా మంచి వ్యక్తి వస్తారండి. అంటే అమ్మాయిలకైతే ఇంకొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది. అది ఎలా అంటే వాళ్ళివ్వాల్సిన ఫ్రీడమ్ కానీ, వాళ్ళివ్వాల్సిన సెక్యూరిటీ కానీ అన్నీ కూడా ఒక ప్రాపర్ వేలో ఇస్తారు. అంటే వీళ్ళెక్కడా కూడా మిమ్మల్ని ట్రబుల్ చేయరండి. మోస్ట్‌లీ అంటే కొన్ని విషయాల్లోనేంటంటే ఈక్వాలిటీ అనేది మిస్ అవుతూ ఉంటది. సో, మీరు ఈక్వాలిటీ కోరుకునే టైప్ అయితే ఖచ్చితంగా మీకొచ్చే పర్సన్ అయితే అలానే ఉంటారు. వాళ్ళు అంటే మీకు ఎంత వరకు వాల్యూ ఇవ్వాలో అంతవరకు ఇస్తారు. అట్ ద సేమ్ టైమ్ అది వాళ్ళు కూడా ఎక్స్‌పెక్ట్ చేస్తారు. ఆఫ్‌కోర్స్ పర్సన్ ఇలా ఉన్న తర్వాత ఇంత ఆఫర్ చేసిన తర్వాత మీరేంటంటే అంత కోల్డ్‌గా కూడా ఉండలేరు. ఖచ్చితంగా మీ హార్ట్‌ని కూడా ఓపెన్ చేసి ఈ పర్సన్ కోసం మీరు ఏదైతే చేయాలో వీళ్ళు చేసిన దానికంటే ఎక్కువే చేస్తారు. అందులో నో డౌట్. అండ్ ఇంకొకటేంటంటే ఈ పర్సన్ చాలా డిసిప్లైన్డ్ పర్సన్ అండి. నాకు తెలిసి వీళ్ళు ఒక ప్రాపర్ లైఫ్ స్టైల్‌ని లీడ్ చేయడం కానీ, సో, చాలా జాగ్రత్తగా ఉండడం కానీ అలా కూడా ఉంటుంది. సో, 80% అయితే వీళ్ళకి ఏ బ్యాడ్ హ్యాబిట్స్ కూడా ఉండవు. ఆర్ ఎలాంటి బ్యాడ్ యాక్టివిటీస్‌లో కూడా ఎంగేజ్ అవ్వరండి. అంటే ఈ పర్సన్ ఏంటంటే కొంచెం స్ట్రిక్ట్ గానే అవన్నీ కూడా ఫాలో చేస్తారు. సో, ఈ విషయంలోనైతే మీకు పెద్ద ప్రాబ్లమ్ ఉండదు. అది కూడా నేను క్లియర్‌గా చెప్పేస్తున్నాను. అండ్ ఇంకొకటేంటంటే ఈ పర్సన్ గవర్నమెంట్ అఫీషియల్ అవ్వడానికి ఛాన్స్ ఉందండి. ఆర్ వీళ్ళేదైనా సరే యూనిఫార్మ్ వేసుకున్న డ్యూటీ కూడా చేస్తూ ఉండొచ్చు.
అంటే బేసిక్‌గా ఏదైనా అవ్వచ్చు జనరల్ రీడింగ్ కాబట్టి. బట్ నార్మల్‌గా ఏంటంటే వీళ్ళు పబ్లిక్ సెక్టార్‌లో ఎక్కువ వర్క్ చేయడానికి ఛాన్స్ ఉంది. ఆర్ ఏదైనా సరే యూనిఫార్మ్ వేసుకున్న ప్రొఫెషన్‌లో ఉండొచ్చు. మోస్ట్‌లీ అలాంటి వాటికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో, బేసిక్‌గా పోలీస్ డిపార్ట్‌మెంట్ అవ్వచ్చు, ఆర్మీ అవ్వచ్చు, నేవీ అవ్వచ్చు, ఎయిర్ ఫోర్స్ అవ్వచ్చు. సో, అలాంటివి అవ్వచ్చు. ఈవెన్ యూనిఫార్మ్ అని అన్నాను కాబట్టి డాక్టర్స్ అవ్వచ్చు, లాయర్స్ అవ్వచ్చు. సో, నాకు తెలిసి ఫినాన్షియల్‌గా కూడా ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. ఎందుకంటే ఈ పర్సన్ స్టేబుల్‌గా ఉంటారు. సో, దానివల్ల మీకేంటంటే ఫ్యూచర్‌లో కూడా ఆ స్టెబిలిటీ అనేది ఉంటుంది. మీ మీద వీళ్ళు డిపెండ్ అవ్వడం కానీ, మీరు ట్రబుల్ ఫేస్ చేసేలాగా వాళ్ళు ఉండడం కానీ ఏం ఉండదండి. అంటే మంచి వ్యక్తి వస్తారు. దానికి రీజన్ ఏంటంటే నాకు తెలిసి మీ లైఫ్‌లో మీరు చాలా సఫర్ అయ్యి ఉండాలి. ఆర్ చాలా ఫేస్ చేసి ఉండాలి. సో, మీరు ఏదైతే బేసిక్‌గా మిస్ అయ్యారో పాస్ట్ రిలేషన్‌షిప్స్‌లో కానీ, ఆర్ పాస్ట్‌లో కానీ సో, ఇవన్నీ కూడా మీకేంటంటే ఇప్పుడు దొరుకుతాయండి. ఐ మీన్ వచ్చే రోజుల్లోనేంటంటే ఇలాంటి ఒక రిలేషన్‌షిప్‌ని మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, బేసిక్‌గా వీళ్ళెవరైనా అవ్వచ్చు. ఇఫ్ నేను చెప్తుంది మీకు రెసొనేట్ అవుతున్నట్టయితే మీ లైఫ్‌లో ఆల్రెడీ ఇలాంటి వ్యక్తి ఉంటే మేబీ వాళ్ళే అవ్వచ్చు. లేకపోయినా సరే కొత్త వ్యక్తి అయినా ఇలాంటి వాళ్ళు ఎవరైనా రావచ్చండి. అంటే సేమ్ పర్సనే ప్రతిసారి అవ్వాలని లేదు. ఎందుకంటే మీ కార్డ్స్ చూస్తుంటే మాత్రం క్లియర్‌గా పాస్ట్‌లో మీరు చాలా సఫర్ అయ్యారు కాబట్టి ఈసారి మీ బ్లెస్సింగ్స్ అనేవి చాలా హైగా ఉంటాయండి. ఖచ్చితంగా ఈ రిలేషన్‌షిప్‌లోనేంటంటే మీరు హ్యాపీగా ఉంటారండి. సో, మోస్ట్‌లీ టైమ్ వచ్చినప్పుడు మీకే అర్థమవుతుంది. బట్ ఏదేమైనా సరే ఇనీషియల్ స్టేజ్‌లో మాత్రం కొన్ని డిఫరెన్సెస్ అయితే ఉంటాయి. ఎందుకంటే మీరు సఫర్ అయ్యారు కాబట్టి, మీరు ఆ ట్రామా క్యారీ చేస్తున్నారు కాబట్టి, సో, మీ హార్ట్‌ని ఓపెన్ చేయడం అంత ఈజీ కాదండి. ఈవెన్ మీరు హీల్ అయినా సరే మీ హార్ట్‌ని ఏంటంటే ఓపెన్ చేయాలంటే ఆలోచిస్తారు. మీకు భయం వేస్తుంటది. ఎందుకంటే వ్యక్తులు ఎవరేంటో తెలీదు కదా! సో, పాస్ట్‌లో కూడా మీరు అలానే కొంతమందిని నమ్మేసి మోసపోవడం కానీ, ఆర్ వాళ్ళు మిమ్మల్ని చాలా బాధ పెట్టడం కానీ చేసుంటారు. సో, అందుకే మీకేంటంటే వచ్చే రోజుల్లో కూడా కష్టమనే అనిపిస్తుంటది. బట్ ఇదేంటంటే గ్రాడ్యుయల్‌గా జరుగుతదండి. మీ ఇద్దరి మధ్యలో ఇంటిమెసీ కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. నాకు తెలిసినంత వరకు ఈ పర్సన్ ఏంటంటే మీకు ఇన్‌స్టంట్‌గా అట్రాక్ట్ అయిపోవచ్చు. ఎందుకంటే మీరు కూడా ఒక బెటర్ పర్సనేనండి. మీరేదో తక్కువ వాళ్ళేదో ఎక్కువ అని కాదు. ఈ రీడింగ్ నేను చెప్తున్నాను కదా! అని చెప్పి మీరు తక్కువ అనుకోవద్దు. సో, బేసిక్‌గా మీకొచ్చే వ్యక్తి ఏంటంటే ఇలా ఉంటారు. సో, దీనివల్ల కూడా మీకు కొంత సాటిస్ఫాక్షన్ అయితే దొరుకుతుంది. ఎందుకంటే నాకు తెలిసి మీ లైఫ్‌లోని మీరు అంటే ఎదుటి వ్యక్తి కోసం ఎంత చేస్తున్నా ఆర్ వాళ్ళని ఎంతలాగా లవ్ చేస్తున్నా సరే, టైమ్ టు టైమ్ అది వాళ్ళు అర్థం చేసుకోకపోవడం, తిరిగి మిమ్మల్నే హర్ట్ చేయడం, మిమ్మల్ని టార్గెట్ చేయడం లాంటివేవో చేశారు. సో, అందుకే మీరేంటంటే చాలా డిస్టర్బ్ అయిపోయి ఉన్నారండి. ఇప్పుడు మీకేంటంటే నేను చెప్పే రీడింగ్ కూడా ఎలా అనిపిస్తదంటే, ఇలాంటి వ్యక్తి వస్తారా? ఇంత ఛాన్స్ ఉంటుందా? అంటే మా లైఫ్ ఇంత చేంజ్ అవుతుందా? అనే డౌట్ కూడా వస్తది. కానీ ఖచ్చితంగా నేను చెప్పగలనండి. మీకు అంటే వచ్చే రోజుల్లో రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో మాత్రం గుడ్ చేంజెస్ అయితే వస్తాయండి. మీరది ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అంటే నేను చెప్తున్నాను కదా! మీ లైఫ్‌లో ఉండే వ్యక్తి మాత్రం మిమ్మల్ని బాగా చూసుకుంటారు. మీరు మిస్ అయినవన్నీ కూడా మీకు ఇస్తారు అని చెప్పొచ్చు. ఆ ఒక్క హోప్‌తో మాత్రం మీరుండొచ్చు. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే నేను చెప్పాను కదా! మీరు ఆల్రెడీ చాలా డిస్టర్బ్ అయ్యి ఉన్నారు. మీ హార్ట్‌ని బ్రేక్ చేశారు. చాలా సఫర్ అయ్యారు. సో, మీరేంటంటే ఈవెన్ ఇలాంటి వ్యక్తి మీ లైఫ్‌లో ఉన్నా ఆర్ మీ లైఫ్‌లోకి వచ్చినా సరే మీకు నమ్మాలనిపించదండి. మీరేంటంటే ఇనీషియల్‌గా ఆ ఛాన్స్ తీసుకోవడానికి ఆలోచిస్తారు. ఈవెన్ ఆ వ్యక్తి మాట్లాడే మాటలు, చేస్తున్న పనులు కూడా మీకేంటంటే అర్థం కావు. దానివల్ల కూడా మీరేంటంటే కొంచెం దూరంగా ఉండాలనే అనుకుంటారు. తక్కువ తక్కువే మాట్లాడాలనుకుంటారు. మీ హార్ట్‌ని ఓపెన్ చేయాలి అనుకోరు. ఎందుకో కానీ ఈ రిలేషన్‌షిప్ కూడా వర్కౌట్ అవ్వదేమో ఆర్ అంటే ఈవెన్ ఇది ఓల్డ్ పర్సన్ అయినా సరే మళ్ళీ కూడా థింగ్స్ కాంప్లికేట్ అవుతాయేమో. అంటే ఇక్కడ మనం ఎక్స్‌పెక్ట్ చేయడానికి ఏం లేదేమో. సో, అనవసరంగా మనం ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకుండా ఇలా దూరంగా ఉండడమే మంచిది. అంటే పాస్ట్‌లో వర్కౌట్ అవ్వలేదు కాబట్టి ప్రెజెంట్‌లో కూడా వర్కౌట్ అవ్వదేమో. సో, ఇంక ఇలానే ఉంటుంది అని రకరకాలుగా ఆలోచిస్తుంటారు. ఈవెన్ న్యూ పర్సన్ అయినా అంతేనండి. పాస్ట్‌లో వర్కౌట్ అవ్వలేదు కాబట్టి మళ్ళీ కూడా అలానే జరుగుతదేమో అనే భయం మీలో ఉండడం వల్ల కూడా కొన్ని విషయాల్లోనేంటంటే మీరు ఓపెన్‌గా ఏది చెప్పుకోరు. ఆర్ వ్యక్తులనేంటంటే అర్థం చేసుకోవడానికి ట్రై చేయరు. సో, ఆ ప్రాసెస్ కొంచెం కాంప్లికేటెడ్ గానే ఉంటుంది. బట్ ఏ రోజైతే ఏం జరిగినా పర్వాలేదు. నా హార్ట్‌ని నేను ఓపెన్ చేస్తాను. ఆ వ్యక్తికి నేనేంటో అర్థమయ్యేలా చేస్తాను. అట్ ద సేమ్ టైమ్ ఆ వ్యక్తి ఏంటో కూడా నేను తెలుసుకునే ప్రయత్నం చేసిన తర్వాత నేను థింగ్స్‌ని సేఫ్‌గా ఆపరేట్ చేస్తాననుకోని మీరు కాన్ఫిడెంట్‌గా ముందుకు వెళ్తారో అక్కడి నుంచి ఈ రిలేషన్‌షిప్ ఏంటంటే ఓవరాల్‌గా చేంజ్ అవుతుందండి. ఎందుకంటే మీకొచ్చే పర్సన్ అయితే బ్యాడ్ పర్సన్ కాదండి. గుడ్ పర్సనే వస్తారు. కాకపోతే మీకే డౌట్ ఉంటది. అంటే అలాంటి వ్యక్తితో ట్రావెల్ అవ్వచ్చా? లేదా? అసలు ఏంటి పరిస్థితి అని. బట్ ఖచ్చితంగా మీకైతే లవ్ మీద నమ్మకం కలిగేలాగా చేస్తారు. సో, దాంతో మొత్తం చేంజ్ అయిపోతుంది. వర్రీ అవ్వాల్సిన అవసరం అయితే ఏం లేదండి. ఇదైతే వచ్చే రోజుల్లో జరగడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో, వెయిట్ చేయండి. చూస్తూ ఉండండి ఏం జరుగుతుందో. ఎందుకంటే యూనివర్స్ ఏంటంటే ఒక మనిషిని చాలా పరీక్షిస్తుంది. బట్ పరీక్షించిన తర్వాత
వాళ్ళు ఎంతైతే సఫర్ అవ్వాలో, ఎంత కర్మనైతే క్లియర్ చేసుకోవాలో అంతా చేసుకున్న తర్వాత వాళ్ళ లైఫ్‌లో బ్లెస్సింగ్స్‌ని కూడా అలానే పెడుతుంది. సో, ఈ వ్యక్తి మీ లైఫ్‌లోకి రావడం కూడా మీ బ్లెస్సింగ్ అనే మీరు కన్సిడర్ అయితే చేయొచ్చండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ బీఈహెచ్, కేఎన్, క్యూ, టీ, డబ్ల్యూ, జెడ్ లెటర్స్‌తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తులున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. వచ్చే రోజుల్లో మీ జీవితంలో ఎలాంటి వ్యక్తి ఉంటారు? ఆర్ ఎలాంటి వ్యక్తితో మీరు రిలేషన్‌షిప్‌లో ఉంటారు? అసలేంటి పరిస్థితి చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే మీకొచ్చే వ్యక్తి ఏంటంటే ఫినాన్షియల్‌గా చాలా స్ట్రాంగ్‌గా ఉంటారని చెప్పొచ్చండి. అంటే మనీ అనేది అసలు ఇష్యూయే కాదు. వాళ్ళు ఏ ప్రొఫెషన్‌లో అయినా ఉండొచ్చు. బట్ డెఫినెట్‌గా అంటే మనీ పరంగా అయితే ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. నాకు తెలిసి వీళ్ళేంటంటే వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ నుంచే రావచ్చు. ఈవెన్ వెల్ సెటిల్డ్ కాకపోయినా వీళ్ళే బాగా ఎర్న్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. సో, వీళ్ళెవరైనా కూడా అవ్వచ్చు. జాబ్ అయినా చేయొచ్చు, బిజినెస్ అయినా చేయొచ్చు. బట్ ఏ ప్రొఫెషన్‌లో ఉన్నా సరే మంచి పొజిషన్‌లో ఉన్న వాళ్ళే అవుతారు కానీ, నార్మల్ వ్యక్తులైతే కాదు. వీళ్ళెక్కడ ఉంటారో మోస్ట్‌లీ మనీ అనేది అక్కడ ఉంటుందని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే, ఈ పర్సన్ వాళ్ళ కోసం వాళ్ళేంటంటే, అలాంటి ఒక స్టెబుల్ కెరియర్‌ని బిల్డ్ చేసుకున్నారు. ఆర్ అట్‌లీస్ట్ వీళ్ళకేంటంటే తెలుసండి. ఎలా థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తే అవి వాళ్ళ కంట్రోల్‌లో ఉంటాయి. ఆర్ వాళ్ళకి వాళ్ళేంటంటే, ఫినాన్షియల్‌గా స్ట్రాంగ్ అవ్వాలంటే ఏం చేయాలి? సో, అంటే మంచి తెలివితేటలున్న వ్యక్తండి. అండ్ ఎప్పుడు సిట్యుయేషన్స్‌ని ఎలా హ్యాండిల్ చేయాలో కూడా వాళ్ళకి తెలుసు అని చెప్పొచ్చు. అలానే కొంచెం సెన్సిటివ్‌గా కూడా ఉంటారు. అంటే ఇన్ని తెలుసు కదా అని చెప్పి వీళ్ళు కన్నింగ్ ఆర్ మ్యానిపులేటివ్ టైప్ అని మాత్రం అనుకోవద్దు. చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఉంటారు. అండ్ కొంచెం సెన్సిటివ్‌గా కూడా ఉంటారు. యాక్చువల్‌గా మీకొచ్చే వ్యక్తి ఏంటంటే కొంచెం ఎలా ఉంటారు అంటే తెలివైన వ్యక్తులే కానీ ఎమోషనల్‌గా బాగా కనెక్ట్ అవుతుంటారనమాట. సో, ఆ టైప్ అని చెప్పొచ్చు. సో, ఈ వ్యక్తులేంటంటే అలా అని చెప్పి సైలెంట్‌గా ఉండే టైప్ కూడా కాదు. చాలా ఎక్కువ మాట్లాడుతుంటారు. ఎవరైనా వీళ్ళకి కనెక్ట్ అవ్వకపోతే లేదు. లేకపోతే మాత్రం చాలా ఎక్కువ మాట్లాడతారు. నిజానికి వీళ్ళకి కనెక్ట్ అవ్వకపోతే అపోజిట్ పర్సన్స్ ఎంత మాట్లాడుతున్నా వీళ్ళు ఒక మాటే మాట్లాడతారు. బట్ వీళ్ళకి ఎవరైనా కనెక్ట్ అయితే అపోజిట్ పర్సన్స్ కంటే కూడా వీళ్ళే ఎక్కువ మాట్లాడతారు. అండ్ వీళ్ళేంటంటే ఎక్కువ ట్రావెలింగ్‌కి ఇష్టపడే టైప్ అండి. సో, అంటే ఒకే ప్లేస్‌లో ఉండడానికి ఎక్కువ కంఫర్టబుల్‌గా ఫీల్ అవ్వరు. టైమ్ టు టైమ్ చేంజెస్ అనేవి ఎక్స్‌పెక్ట్ చేస్తుంటారు. సో, దానివల్ల ఎక్కువ ట్రావెల్ చేయడం కానీ, సో, వర్క్ చేస్తున్న దగ్గర కూడా అలానే షిఫ్ట్ అవుతూ ఉండడం కానీ, ఆర్ సపోజ్ ఒక లొకేషన్‌లో వర్క్ చేస్తుంటే అక్కడ ఎక్కువ ఇయర్స్ వర్క్ చేయకుండా మళ్ళీ వేరే లొకేషన్‌కి షిఫ్ట్ అవ్వడం కానీ, ఇది కూడా వాళ్ళకి అలవాటు ఉంటుంది. అలా అని చెప్పి అంటే వీళ్ళకి స్టెబిలిటీ ఉండదు అని అనుకోవద్దు. స్టెబుల్‌గానే ఉంటారు. కాకపోతే వాళ్ళకేంటంటే ట్రావెల్ చేయడం అంటే ఎక్కువ ఇష్టం. న్యూ ప్లేసెస్ ఎక్స్‌ప్లోర్ చేయడం, న్యూ పర్సన్స్ గురించి తెలుసుకోవడం, ఆర్ కల్చర్ గురించి తెలుసుకోవడం ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్ట్ అన్నమాట. సో, ఈ విధంగా ఉంటారు. కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఇష్టపడతారు. అంటే ఇంకేంటో కాదండి. ఈ వ్యక్తి వీళ్ళు పర్సనల్‌గా గ్రో అవ్వాలి ఆర్ ప్రొఫెషనల్‌గా గ్రో అవ్వాలి అంటే కొన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా! అని చెప్పి దాని ప్రకారం వాళ్ళేంటంటే ఎక్కువ అంటే తెలుసుకునే ప్రయత్నం చేయడం కానీ, కొత్త కొత్తవన్నీ కూడా నేర్చుకోవడం కానీ, అలాంటివి చేస్తూ ఉంటారు. సో, బేసిక్‌గా ఆ టైపు మెంటాలిటీ అయితే వీళ్ళకుంటుంది. అండ్ ఇంకొకటేంటంటే మోస్ట్‌లీ ఈ వ్యక్తి ఏంటంటే మీకు దూరంగా ఉండొచ్చండి. ఐ మీన్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సేమ్ ప్లేస్‌లో ఉండి ఇద్దరు అంటే రిలేషన్‌షిప్ మెయింటైన్ చేసేదానికంటే కూడా లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అట్‌లీస్ట్ మరీ లాంగ్ కాకపోయినా స్టిల్ వేరే స్టేట్ కానీ, వేరే సిటీ కానీ, ఆర్ వేరే డిస్ట్రిక్ట్ కానీ, అలా కూడా అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే, వాళ్ళ వర్క్ మోడ్ అలానే ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ చెప్పాను కదా! ఆ వ్యక్తి ఏంటంటే, ఒకే ప్లేస్‌లో ఉండడానికి ఎక్కువ ఇష్టపెట్టుకోరు. సో, దానివల్ల కూడా అవ్వచ్చు. అండ్ ఈ పర్సన్ ఏంటంటే, చాలా ఫ్లెక్సిబుల్‌గా ఉంటారండి. అంటే వీళ్ళు కంఫర్టబుల్‌గా ఇలానే ఉంటాం, ఇదే చేస్తాం. సో, మాకేంటంటే ఇలా అయితేనే అవుతుంది. ఆ టైప్ కాదండి. ఆ సిట్యుయేషన్ ఒకటి వచ్చింది. సో, వీళ్ళే చేంజ్ అవ్వాలి. ఆర్ వీళ్ళేంటంటే హ్యాండిల్ చేయాల్సిన పరిస్థితి ఉంది అంటే వాళ్ళేంటంటే ఇన్‌స్టంట్‌గా యాక్షన్ కూడా తీసుకోగలరు. ఆర్ వాళ్ళేంటంటే ఇన్‌స్టంట్‌గా ఆ సిట్యుయేషన్‌ని వాళ్ళ కంట్రోల్‌లోకి కూడా తెచ్చుకోగలరు. చెప్తున్నాను కదండీ! ఈ వ్యక్తి ఏంటంటే చాలా తెలివైన వాళ్ళు.
వీళ్ళు వర్క్ చేసే వే కానీ, వీళ్ళు లైఫ్‌ని లీడ్ చేసే వే కానీ చూస్తే చాలా సర్ప్రైజ్ అవుతారు. దానికి రీజన్ ఏంటంటే జస్ట్ అలా ఈజీగా లీడ్ చేస్తారు. ఈజీగా థింగ్స్‌ని డీల్ చేస్తుంటారు. అంటే చేస్తున్నప్పుడు వాళ్ళకి కష్టం అనిపిస్తది. బట్ వాళ్ళకి అలాంటి తెలివితేటలు ఉంటాయి కాబట్టి వాళ్ళేంటంటే సిట్యుయేషన్స్‌ని ఎక్కడ ఎలా హ్యాండిల్ చేయాలో ముందే చూసుకుంటారు కాబట్టి వాళ్ళకేంటంటే ఈజీ అయిపోతుందండి ఆ టైంకి. ముందైతే కష్టపడతారు. సడెన్‌గా కొన్ని జరిగినప్పుడు కూడా కొంచెం ఇబ్బంది పడతారు కానీ, బట్ స్టిల్ వాళ్ళేంటంటే అలా చేంజ్ అయిపోగలరండి. అంటే ఆ సిట్యుయేషన్ ప్రకారం వాళ్ళ కంట్రోల్‌లోకి తీసుకురావడం కోసం వాళ్ళు ఏదైనా చేయగలరు. సో, అలా అని చెప్పి వీళ్ళు మ్యానిప్యులేటివ్ టైపు కాదు. అంటే నేను చెప్తున్నాను కదా! ఈ పర్సన్ అయితే గుడ్ పర్సనే. వాళ్ళకేంటంటే వాళ్ళ స్ట్రెంగ్త్ ఏంటి అంటే వాళ్ళే. క్లియర్‌గా చెప్పాలంటే. ఇక్కడ ఇంకొక పర్సన్ మీద డిపెండ్ అవ్వడం కానీ, ఇంకొక పర్సన్ సపోర్ట్ తీసుకోవడం కానీ, వాళ్ళేంటంటే మనసులో ఒకటి పెట్టుకొని బయటకొకటి చేయడం కానీ, అలా ఏం ఉండదండి. ఏం చేసినా సరే క్లియర్‌గా అర్థమయ్యేలానే చేస్తారు. సో, ఇలాంటి నేచర్ ఉంటుంది. దానివల్ల మీరేంటంటే ఈ వ్యక్తికి బాగా అట్రాక్ట్ అయిపోతారు. ఎందుకంటే, ఇప్పుడు అన్ని రకాలుగా ఈ పర్సన్ ఏంటంటే ఇంప్రెసివ్‌గానే అనిపిస్తూ ఉంటారు. ఎక్కడా గూడా వీళ్ళకేంటంటే ఒక డ్రాబ్యాక్ ఉంది. సో, వీళ్ళేంటంటే కరెక్ట్ కాదు ఇలాంటి వ్యక్తి ఏంటి అనే ఫీలింగ్ రాదు. ఇన్‌ఫాక్ట్ మీకెలా అనిపిస్తదంటే, ఈ వ్యక్తి మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారా? ఈ వ్యక్తి మీతో ఉంటారా? సో, ఇలాంటి వ్యక్తితో ఉండే ఛాన్స్ అనేది లైఫ్ లాంగ్ ఉంటుందా? ఇలాగ మీకే అనిపిస్తది. ఎందుకంటే, ఆ వ్యక్తి అన్ని వేస్‌లో కూడా పర్ఫెక్ట్‌గా ఉండడానికి ట్రై చేయడం వల్ల, మీరు ఎక్కడైనా సరే వాళ్ళకి మ్యాచ్ అవ్వట్లేదేమో అనే ఆ ఫియర్ కూడా ఉంటుంది. బట్ ఆ వ్యక్తికైతే అలాంటివేమి ఉండవండి. వన్స్ వాళ్ళు కనెక్ట్ అయ్యారు అంటే, ఆపోజిట్‌లో ఎవరున్నారు? అంటే వాళ్ళ స్టేటస్ ఏంటి? వాళ్ళ సిట్యుయేషన్ ఏంటి? అని కూడా చూడరు. మోస్ట్‌లీ వీళ్ళేంటంటే అంత లైక్ ఏంటంటే వ్యక్తుల్ని జడ్జ్ చేసే టైప్ అయితే కాదు. అంటే వాళ్ళని బ్రీఫ్‌గా స్టడీ చేస్తారు. స్టడీ చేసిన తర్వాత యాస్ ఎ ఇండివిడ్యుయల్‌గా వీళ్ళకి కనెక్ట్ అయితే ఓకే. ఇప్పుడు కనెక్ట్ అవ్వకపోతే ఎంత మంచి వ్యక్తులైనా వీళ్ళైతే అలాంటి వాళ్ళతో ఎంగేజ్ అవ్వరు. బట్ ఒకవేళ వీళ్ళు కనెక్ట్ అయితే ఈవెన్ బయట ప్రపంచానికి మీరు బ్యాడ్ అయినా సరే డెఫినిట్‌గా ఈ వ్యక్తి మాత్రం మీకు సపోర్ట్ చేస్తారండి. అలాంటి ఒక నేచర్ అయితే వీళ్ళకుంటుంది. అండ్ వీళ్ళేంటంటే మీకెక్కువ టైమ్ ఇస్తారండి. అంటే ఇప్పుడు కొంతమంది అవైలబుల్‌గా ఉండట్లేదు. ఎప్పుడు బిజీగానే ఉంటారు. సో, అసలు అంటే ఇలాంటి వ్యక్తులేంటి అని కంప్లెయింట్ చేసేవాళ్ళు చాలా మందుంటారు కదా! బట్ ఈ వ్యక్తి ఏంటంటే అలా కాదు. మీకు టైమ్ ఇస్తారు. మీకు ఎప్పుడు కావాలి అన్నా సరే మోస్ట్‌లీ అవైలబుల్‌గా ఉంటారు. వాళ్ళు ఎంత బిజీగా ఉన్నా సరే మీకోసం అయితే ఆ టైమ్‌ని క్రియేట్ చేసుకుంటారని చెప్పొచ్చు. ఆ టైంకి వాళ్ళు అవైలబుల్‌గా ఉండడానికే ట్రై చేస్తారు. మేబీ సమ్ రేర్ కేసెస్‌లో నేను చెప్పలేను కానీ, బట్ డెఫినెట్‌గా గుడ్ పర్సన్ అండి. అంటే మీరస్సలు కల్లో కూడా అనుకోని వ్యక్తిలాగా అయితే వీళ్ళుంటారు. ఎందుకంటే మేబీ ఇది మీ లక్ అండి అంతే. ఎక్కువ చెప్పడానికేం లేదు. మేబీ అదే రీజన్ అవ్వాలి. అండ్ మీరేంటంటే ఈ వ్యక్తి దగ్గర ఉన్నప్పుడు కూడా చాలా కంఫర్టబుల్‌గా, చాలా రిలాక్స్డ్‌గా ఉంటారు. అంటే ఎక్కువ వర్క్ చేయడం కానీ, ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం కానీ ఏం ఉండదు. వీళ్ళేంటంటే వర్క్‌లో కూడా బాగా హెల్ప్ చేస్తారని చెప్పొచ్చు. ఒకవేళ వర్క్ చెయ్యకపోతే వాళ్ళకి కూడా అవ్వకపోతే మీకేంటంటే ఎలా హెల్ప్ చేయాలో ఎలా సపోర్ట్ చేయాలో ఆ విధంగా చేస్తారు. అంటే మీ మీద ఆ బర్డెన్ అయితే పెట్టరండి. ఎందుకంటే వీళ్ళకి అలాంటివి నచ్చవనమాట. సో, గుడ్ పర్సన్ అనే చెప్పాలి. అండ్ ఇంకొకటేంటంటే వీళ్ళు మీకోసం సాక్రిఫైస్ కూడా చేసుకోవడానికి రెడీయేనండి. అంటే ఇప్పుడు కొన్ని అక్కడ అంటే డెసిషన్స్ తీసుకోవాల్సిన పరిస్థితుంది. సో, దీనివల్ల మీరు హర్ట్ అవుతారు ఎఫెక్ట్ అవుతారు అంటే ఖచ్చితంగా ఆలోచిస్తారు. ఆలోచించిన తర్వాత ఒక డెసిషన్ తీసుకుంటారు కానీ, మిమ్మల్ని డేంజరస్ సిట్యుయేషన్‌లో పెట్టడం కానీ, మిమ్మల్ని పర్సనల్‌గా ట్రబుల్ చేయడం కానీ, అలాంటివేమి ఉండవు. సో, చాలా గుడ్ పర్సనే మీ లైఫ్‌లోకి వస్తారు అని చెప్పొచ్చు. కొన్ని సిట్యుయేషన్స్‌లో మాత్రం వీళ్ళేంటంటే క్లూలెస్‌గా కూడా అనిపిస్తుంటారండి. అంటే అంతా పాజిటివ్‌గానే చెప్తున్నాను అని చెప్పి నెగెటివ్ ట్రైట్స్ ఉండవని కాదు. కొన్ని సిట్యుయేషన్స్‌లో వీళ్ళేంటంటే అసలు వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి? అంటే వీళ్ళు ఏం ఆలోచిస్తున్నారు? సో, వీళ్ళు మీ వెనక ఏమైనా చేస్తున్నారా? ఇలాంటివి కూడా మీకు అనిపిస్తూ ఉంటది. బట్ అలాంటి వాటి కోసం అని చెప్పి మీరేంటంటే వీళ్ళని స్పై చేయడం కానీ వీళ్ళని డౌట్ పడి అంటే పదే పదే వాటి గురించి క్వెషన్స్ అడగడం కానీ అలాంటివి ఏం చేయాల్సిన అవసరం లేదు. టైమ్‌తో పాటే అన్నీ రివీల్ అవుతాయి. ఎందుకంటే చాలా మందికి క్యూరియాసిటీ ఉంటుందండి. అది తప్పు లేదు. ఎందుకంటే మనం ఒక వ్యక్తితో ఉంటున్నప్పుడు వాళ్ళ కోసం తెలుసుకోవాలి అనుకుంటాం. 100% తెలిస్తే బావుంటుందనే ఫీలింగ్‌లో ఉంటాం. కానీ మీరిక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఒక వ్యక్తి విషయంలో మనకి ఎంత క్యూరియాసిటీ ఉన్నా సరే, టైమ్‌తో పాటు కొన్ని తెలుస్తాయండి. వాళ్ళు చెప్పడానికి ఇష్టపడట్లేదు అంటే అది టైం అయినా కాదు, చెప్పుకునేదైనా కాదు అని మీరు కూడా అర్థం చేసుకొని సైలెంట్ అవ్వాలి. బట్ వీళ్ళేం చేస్తున్నారు? సో, వీళ్ళెందుకు చెప్పట్లేదు అనుకుని వాళ్ళని మీరు స్పై చేయడం అలాంటివైతే చెయ్యొద్దు. దానివల్ల మీ ఇద్దరి మధ్యలో కొన్ని ట్రస్ట్ ఇష్యూస్ రావచ్చు. ఆ పర్సన్‌కైతే ఎలాంటి ఇంటెన్షన్స్ ఉండవండి. గుడ్ పర్సన్ ఒస్తారు. నేను చెప్తున్నాను కదా! వచ్చే రోజుల్లో మీరేంటంటే మోస్ట్‌లీ ఇలాంటి వ్యక్తితోనే రిలేషన్‌షిప్‌లో ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి.
సో, ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. కాకపోతే మరీ వీళ్ళెలా ఉంటారా అని మీకనిపిస్తూ ఉంటది. కానీ వాళ్ళలానే ఉంటారండి. అలాంటి వాళ్ళు మీ లైఫ్‌లోకి ఎలా వచ్చారు? అసలు ఎలా ఇదంతా జరిగింది అని అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటది. అదంతా మీ లక్ వల్ల జరిగుండాలి. ఆర్ మీరేంటంటే పాస్ట్ లైఫ్‌లో ఎంతో గుడ్ కర్మ చేసుకొనుంటే ఇలాంటి వాళ్ళు రావాలి. సో, ఇదైతే జరుగుతుందండి. అట్‌లీస్ట్ అందరికీ జరగకపోయినా కొంతమందికైతే ఖచ్చితంగా జరుగుతుంది. సో, ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే ఆల్రెడీ మీరేంటంటే మీ పార్ట్నర్ ఆర్ పర్టిక్యులర్‌గా ఒక పర్సన్ అంటే ఒక ప్లాన్‌తో ఉన్నారండి. మీకేంటంటే క్లారిటీ ఉంది. ఎలాంటి వ్యక్తి వస్తే బావుంటుంది, ఎలాంటి వ్యక్తితో ఉంటే మీరు హ్యాపీగా ఉంటారో అన్నీ తెలుసు. బట్ ఎందుకో కానీ కొన్ని చేంజెస్ చేసుకోలేకపోతున్నారు. చాలా రోజుల నుంచి ఇది జరుగుతుంది. కన్‌ఫ్యూజ్ అవుతున్నారండి. యాక్చువల్‌గా ఇప్పుడు ప్రాబ్లమ్ ఏంటంటే మీకొచ్చే వ్యక్తి ప్రాబ్లమ్ కాదు. మీరే ప్రాబ్లమ్. దానికి రీజన్ ఏంటంటే మీ ప్రయారిటీస్ ఏంటో మీకు తెలియట్లేదు. మీకొక క్లారిటీ లేదండి. కొన్ని సార్లు ఏంటంటే మీరు రిలేషన్‌షిప్ విషయంలో కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. వ్యక్తుల విషయంలోనేంటంటే మీ జడ్జిమెంట్ అనేది కరెక్ట్‌గా లేదు. సో, దానివల్ల ఇక్కడ ఏమవుతుందంటే ఈ వ్యక్తి మీ లైఫ్‌లో ఉన్న తర్వాత కూడా మీరేంటంటే కొంతకాలం ఇలానే కన్‌ఫ్యూజ్ అవుతారు. మీరేంటంటే ప్రయారిటీస్ అర్థం చేసుకోలేక కొన్ని సందర్భాల్లోనేంటంటే ఈ వ్యక్తిని అర్థం చేసుకోక కొన్ని సిట్యుయేషన్స్ క్రియేట్ చేయడం కానీ, దానివల్ల మళ్ళీ కొంత ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్స్‌లా ఉండడం కానీ, ఇలాంటివి కూడా జరుగుతాయి. అంటే మీరు అనుకోవచ్చు ఇంత మంచి వ్యక్తి వస్తే మేమెందుకండి అలా ఫీల్ అవుతామని. సో, దానికి రీజన్ ఏంటంటే మీ ఎక్స్‌పెక్టేషన్ వేరు. వచ్చే వ్యక్తి ఏంటంటే మీకు ఎగ్జాక్ట్‌గా అలా అనిపించరు. దానివల్ల వీళ్ళు కరెక్టా కాదా అనేది మీకు అర్థం కాదు. అంటే ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను అంటే, ఇక్కడ మీరు మళ్ళీ ఇంకొకలా క్వెషన్ చేసుకోవద్దు. వీళ్ళు పాస్ట్ పర్సనా? న్యూ పర్సనా? అవన్నీ కాదు. మీకు రిలేషన్‌షిప్‌లో ఒక వ్యక్తి ఇలా ఉండాలి, ఇలా మాట్లాడాలి ఆర్ ఇలా చెయ్యాలి అనే ఒక క్లారిటీ ఉంటే, వచ్చే వ్యక్తి ఏంటంటే అలా ఎగ్జాక్ట్‌గా ఉండరనమాట. సో, వాళ్ళు న్యూ పర్సనే అవ్వాలని రూల్ లేదు. ఓల్డ్ పర్సనే అవ్వాలని రూల్ లేదు. జస్ట్ మీ రిక్వైర్‌మెంట్ ప్రకారం వాళ్ళు ఉండరంతే. సో, అలా ఉండనప్పుడు మీరెలా అనుకుంటారంటే, వీళ్ళు మనకు కరెక్టేనా కాదా? అసలు ఇలాంటి వ్యక్తితో మనం ఉండగలమా లేదా? సో, ఇది ఎలా వర్కౌట్ అవుతుంది? ఎంతవరకు అవుతుంది? అని ఇలాంటి డౌట్స్‌తో మీరేంటంటే సిట్యుయేషన్స్‌ని ఆపరేట్ చేస్తుంటారనమాట. అలా ఆపరేట్ చేసినప్పుడు కొన్ని డిస్టర్బెన్సెస్ వస్తాయి. సో, దానివల్ల మీరేంటంటే ఎఫెక్ట్ అవుతారు. ఎఫెక్ట్ అవ్వకుండా ఉండరు. కానీ మీరు ఆ టైంలో కానీ సైలెంట్ అయిపోతే కొంత పేషెన్స్‌తో కానీ వెయిట్ చేస్తే టైమే అన్నిటికి ఆన్సర్ చెప్తుంది. ఎందుకంటే ఇలాంటి వ్యక్తి వచ్చిన తర్వాత మీరు హ్యాపీగా ఉండకపోవడం అంటూ ఏమి ఉండదండి. జస్ట్ మీ ఓన్ ప్రయారిటీస్ మీరు తెలుసుకోలేకే మీరేంటంటే ఇక్కడ అన్‌హ్యాపీగా ఉండాలి. సో, బేసిక్‌గా ఒకటైతే నేను చెప్తాను. ఏ వ్యక్తిని కూడా కంప్లీట్‌గా స్టడీ చేయకుండా జడ్జ్ చేయకూడదండి. ఎందుకంటే ఈ వ్యక్తి అయితే మాత్రం మీకు సపోర్ట్ చేసే టైపే కానీ, మిమ్మల్ని అపోజ్ చేసే టైప్ అయితే కాదు. సో, అది మీరు కరెక్ట్‌గా అర్థం చేసుకుంటే మీ డ్రీమ్ ఫుల్‌ఫిల్ అయినట్టే మీకనిపిస్తుంది. ఆర్ ఈ వ్యక్తి విషయంలో మీరేంటంటే చాలా సాటిస్ఫాక్షన్‌తో ఉంటారు. లేకపోతే టైమ్ టు టైమ్ మీకేమనిపిస్తదంటే మనం అనుకుందొకటి, అయింది ఇంకొకటి. మనం కోరుకుంది ఇది కాదు కదా! అని ఫీల్ అవుతూ ఉంటారు. అలా జరగకూడదంటే మీది మీకే క్లారిటీ ఉండాలి. అట్‌లీస్ట్ క్లారిటీ లేకపోయినా క్లారిటీ తెచ్చుకున్న వరకు వెయిట్ చేయాలి. అంతేకాని వ్యక్తిని మాత్రం ట్రబుల్ చేయొద్దు. ఎందుకంటే ఖచ్చితంగా మీకొచ్చే వ్యక్తి అయితే మాత్రం గుడ్ పర్సనేనండి. అందులో నో డౌట్. మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. సో, కొంచెం పేషెన్స్‌తో ఉండి అసలు మీకు ఏంటి ఇంపార్టెంట్? రిలేషన్‌షిప్‌లో ఈ పర్సన్ ఏంటి ఆఫర్ చేస్తున్నారు అని తెలుసుకునే ప్రయత్నం చేస్తే మాత్రం ఖచ్చితంగా ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవుతుంది. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్‌త్రి ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ సీఎఫ్ఐఎల్ఓఆర్‌యూఎక్స్ లెటర్స్‌తో నేమ్స్ స్టార్ట్ అయ్యే వ్యక్తులున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. వచ్చే రోజుల్లో మీ జీవితంలో ఉండే వ్యక్తి ఎలా ఉంటారు? అసలు అంటే ఎలాంటి వ్యక్తితో మీరు రిలేషన్‌షిప్‌లో ఉంటారు? ఏంటి పరిస్థితి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఈ వ్యక్తి ఏంటంటే చాలా ఆలోచించే టైప్ అండి. అంటే ఎప్పుడూ ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటారు. సో, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి, ఏంటి అనేదైతే ఎదుటి వ్యక్తులకు అర్థం కాదు. దానికి రీజన్ ఏంటంటే,
వాళ్ళు అది ఓపెన్‌గా ఎక్స్‌ప్రెస్ చేయరండి. ఆలోచిస్తుంటారు అని తెలుస్తది కానీ, ఏం ఆలోచిస్తున్నారో, అసలు ఆలోచిస్తున్న దాని ప్రకారం ఏం చేస్తున్నారో అనేదైతే క్లారిటీ ఇవ్వరు. సో, దానివల్ల కొన్ని సార్లు మీకేమనిపిస్తదంటే, ఈ పర్సన్ ఏంటి ఇలా ఉన్నారు? ఈ పర్సన్ అసలు ఏం ఆలోచిస్తున్నారు? వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి అని అనిపిస్తూ ఉంటది. యాక్చువల్‌గా ఈ పర్సన్ బ్యాడ్ పర్సన్ అయితే కాదు కానీ, జస్ట్ వాళ్ళ నేచరే అలాంటిది అని చెప్పొచ్చు. ఎక్కువ ఆలోచిస్తుంటారు. ఆలోచించిన దాని ప్రకారం థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తూ ఉంటారు. సో, ఏం ఆలోచిస్తుంటారంటే ఎవరికీ తెలీదు. ఎందుకంటే వాళ్ళు అలాగా ఎక్స్‌ప్రెసివ్ టైప్ అయితే కాదు. కానీ ఈ పర్సన్ ఏంటంటే మీ లైఫ్‌లో ఉన్న చాలా క్వెషన్స్‌కి ఆన్సర్ అవుతారండి. మీ ఎక్స్‌పెక్టేషన్స్‌కి ఆన్సర్ అయితే అవ్వరు కానీ, ఖచ్చితంగా మీ లైఫ్‌లోనేంటంటే మీ హార్ట్‌ని క్లోజ్ చేసుకొని మీరేంటంటే స్టక్ అయిపోయి ఉంటే, ఖచ్చితంగా ఆ లాక్‌ని ఓపెన్ చేసేది మాత్రం ఈ పర్సనే. ఎందుకంటే ఇలాంటి వ్యక్తి మీ లైఫ్‌లోకి రావడం అనేది మీ డెస్టినీ అండి. సో, ఖచ్చితంగా మీ లైఫ్‌లో కొన్ని సిట్యుయేషన్స్ ఉన్నాయి. అవి మీరు హ్యాండిల్ చేయలేకపోతున్నారు. ఆర్ మీరేంటంటే కొన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు అంటే, వీళ్ళ వల్ల మీకవి అర్థమవుతాయి. మీ లైఫ్‌కి సంబంధించి ఒక క్లారిటీ మీకొస్తుంది. అండ్ మీకేం కావాలి అనేది కూడా మీకు క్లారిటీ వస్తుంది. సో, బేసిక్‌గా ఈ వ్యక్తితో మీరు అలాంటి ఒక సోల్ కాంట్రాక్ట్ రాసుకున్నారు అని కూడా అనుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. ఇఫ్ ఈ పర్సన్ కానీ ఒక లేడీ అయితే ఐ మీన్ రీడింగ్ చూస్తున్న వాళ్ళు కానీ జెంట్స్ అయితే క్లియర్‌గా వచ్చే ఈ లేడీ ఏంటంటే ఆహ్, చాలా మెచ్యూర్డ్‌గా ఉండడం కానీ, చాలా పాజిటివ్‌గా ఉండడం కానీ, చాలా కేర్‌ఫుల్‌గా ఉండడం కానీ అంటే జనరల్‌గా ఒక లేడీ అనేసరికి ఎమోషనల్ అయిపోతారు. సో, వీక్‌గా ఉంటారు అని చాలామంది అనుకుంటారు. కానీ, ఈ లేడీ వీక్ కాదు, ఎమోషనల్ కూడా కాదండి. చాలా జాగ్రత్తగా ఆలోచించే టైపు. కాలిక్యులేటివ్. వాళ్ళ ఇంట్యూషన్‌ని ట్రస్ట్ చేసి ముందుకు వెళ్ళే టైపు. స్ట్రాంగ్ పర్సనాలిటీయే. బట్ మరీ స్ట్రాంగ్ కాదు. కానీ, ఆ ఫెమినిటీ అనేది మీరు క్లియర్‌గా ఫీల్ అవుతూ ఉంటారనమాట. వీళ్ళైతే చాలా కైండ్ పర్సన్ అనే చెప్పాలండి. జెంటిల్‌గానే ఉంటారు. కాకపోతే వీళ్ళేంటంటే సిట్యుయేషన్స్‌ని చాలా కేర్‌ఫుల్‌గా థింక్ చేసి, చాలా కేర్‌ఫుల్‌గా హ్యాండిల్ చేసే టైప్ అన్నమాట. కొన్ని సార్లు వీళ్ళని ప్రెడిక్ట్ చేయడం అనేది కష్టం. బట్ కొన్ని సార్లు చేసేయొచ్చు. ఏది ఏమైనా సరే ఇక్కడ అంటే లేడీ అని కాదు ఓవరాల్‌గా రీడింగ్ చెప్తున్నాను. సో, ఈ పర్సన్‌కి ధైర్యం కూడా ఎక్కువే. అంటే మీరేదైనా భయపడుతున్నా, మీరేదైనా చెయ్యాలి అంటే ఆలోచిస్తున్నా వాళ్ళకైతే అదేం ఉండదండి. వాళ్ళు చేసేస్తారు. వాళ్ళకి భయం కూడా ఉండదు. ఏ సిట్యుయేషన్ అన్నా ఎవరన్నా సరే వీళ్ళకి భయం ఉండదండి. వీళ్ళేంటంటే చాలా ధైర్యవంతులు. ఆ ధైర్యం కూడా ఎక్కడి నుంచొచ్చింది అంటే, వాళ్ళ పాస్ట్‌లో వాళ్ళు సఫర్ అవ్వడం వల్ల ఆర్ కొన్ని సిట్యుయేషన్స్ ఫేస్ చేయడం వల్ల, వాళ్ళకేంటంటే చాలా నేచురల్‌గానే ఈ ధైర్యం అయితే ఉంటుంది. సో, దానివల్ల వాళ్ళేంటంటే ఏదైనా ఒక ప్రాబ్లమ్ వచ్చినా, ఏదైనా ఒక సిట్యుయేషన్ వచ్చినా ముందుకు వెళ్ళడానికే చూస్తారు కానీ, వెనక్కి అయితే ఒక స్టెప్ వేయరు. అలాంటి నేచర్ అయితే ఈ వ్యక్తికి ఉంటుంది అని చెప్పొచ్చు. అండ్ కొన్ని సార్లేంటంటే బాధపడుతూ ఉంటారండి. ఎందుకు బాధపడుతుంటారో చెప్పరు. కానీ బాధపడుతూ ఉంటారు. అది ఏంటంటే మీరేమైనా సరే అర్థం చేసుకొని అంటే థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తారేమో అని కూడా ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉంటారు. బేసిక్‌గా ఇక్కడేంటంటే వీళ్ళైతే మాత్రం మిమ్మల్ని హ్యాపీగా ఉంచడానికే ట్రై చేస్తారండి. వాళ్ళు బాధపడుతున్నారు కదా! అని చెప్పి మిమ్మల్ని బాధ పెట్టే టైప్ అయితే కాదు. కానీ ఈ పర్సన్ ఏంటంటేనండి సిట్యుయేషన్స్‌ని వాళ్ళ కంట్రోల్‌లో ఉంచుకోవడానికి ట్రై చేస్తారండి. దానికోసమే ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. అలా అని చెప్పి మనుషులేంటంటే కంట్రోల్ చేసే టైప్ కాదు. వాళ్ళు మాట్లాడే మాటలకి నేచురల్‌గానే ఎదుటి వ్యక్తులు వాళ్ళకి కంట్రోల్ ఇచ్చేయడం కానీ, ఆర్ వీళ్ళేంటంటే థింగ్స్‌ని డీల్ చేయగలరు అనే ఒక క్లారిటీ తెచ్చుకోవడం కానీ జరుగుతుంది. ఈ పర్సన్‌కేంటంటే కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువుంటుందండి. కొన్ని సార్లు బాధపడుతుంటారు. అండ్ కొన్ని సార్లేంటంటే ఎదుటి వ్యక్తుల నుంచి ఎక్స్‌పెక్ట్ చేస్తుంటారు. వాళ్ళేమైనా సరే కన్సోల్ చేస్తారేమో అది ఉంటుంది. కానీ అలా అని చెప్పి వీక్ పర్సన్ కాదు. సో, సాడ్‌నెస్ అనేది ఒక ఎమోషన్ అంతే. బట్ అదే వాళ్ళు మెయిన్ అని అనుకోవడానికైతే ఏం లేదు. ఎందుకంటే ఈ పర్సన్ టైం వచ్చినప్పుడు అంతే స్ట్రాంగ్‌గా ఉంటారండి. వీళ్ళు అంటే చెప్తున్నాను కదా! మీ దగ్గర కానీ ఉంటే మీరింక దేనికి భయపడాల్సిన అవసరం లేదు. వీళ్ళు మీ వైపు కానీ ఉంటే మీరు ఎవరికీ కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎలాంటి సిట్యుయేషన్ అయినా ఈజీగా హ్యాండిల్ చేసేస్తారు. ఒకవేళ మీరు చేయలేకపోయినా వాళ్ళే చాలు చేయడానికి. ఆర్ అట్‌లీస్ట్ వాళ్ళిచ్చే సజెషన్స్ వల్లైనా సరే ఆ సిట్యుయేషన్ నుంచి మీరు ఎలా అయినా బయటపడతారు. ఎందుకంటే ఈ వ్యక్తి ఏంటంటే అలాంటి ఒక పవర్‌ని హోల్డ్ చేస్తారండి. వాళ్ళకేంటంటే అలాంటి ఒక మైండ్‌సెట్ ఉంటుంది అని చెప్పొచ్చు. అండ్ వీళ్ళేంటంటే మోస్ట్‌లీ గుడ్ పొజిషన్‌లో కూడా ఉండొచ్చు. ఒక పవర్‌ఫుల్ పొజిషన్‌లో ఉండొచ్చు. సో, బేసిక్‌గా ఎవరైనా అవ్వచ్చు. పొలిటీషియన్స్ అవ్వచ్చు. ఆర్ ఈవెన్ ఎక్కడైనా సరే ఆఫీసెస్‌లో కూడా హైయర్ పొజిషన్‌లో ఉండొచ్చు. బిజినెస్ పర్సన్ అవ్వచ్చు. ఏదైనా అవ్వచ్చండి. అంటే ఇదే అని నేను చెప్పను. బట్ మంచి పొజిషన్‌లో ఉంటారు. మంచి పవర్‌ని హోల్డ్ చేస్తారండి. అంటే పవర్‌ని హోల్డ్ చేసే పొజిషన్‌లో ఉంటారు మెయిన్. సో, ఇలాంటివి కనిపిస్తున్నాయి. అండ్ కొన్ని సార్లేంటంటే, ఈ వ్యక్తిని మీరు క్రిటిసైజ్ చేయడం, వాళ్ళు మిమ్మల్ని క్రిటిసైజ్ చేయడం ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే, ఈ పర్సన్ ఏంటంటే కొన్ని చెప్పరండి.
అది ఏంటంటే మీకు ఇరిటేటింగ్‌గా అనిపిస్తది. చెప్తే ఏదో చేస్తాం, చెప్తే కదా అర్థమవుతుంది అనే ఫీలింగ్ వస్తది. బట్ వాళ్ళైతే ఏం చెప్పరు. అది మీరు అర్థం చేసుకొని వాళ్ళనేంటంటే ప్యాంపర్ చేయాలి అనుకుంటారు. నేను చెప్తున్నాను కదా! అలా మీరు ప్యాంపర్ చేయలేనప్పుడు కూడా వీళ్ళేంటంటే బాధపడుతుంటారు. ఎందుకంటే మీరు వాళ్ళని అర్థం చేసుకోలేకపోతున్నారు. వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటో ఇప్పటికి మీకు అర్థం అవ్వట్లేదు. సో, అలా ఫీల్ అవుతూ ఉంటారు. ఆ టైంలోనేంటంటే కొంచెం లైక్ ఏంటంటే ఒకళ్ళనొకళ్ళు క్రిటిసైజ్ చేసుకోవడం కానీ, కొంత డిస్టర్బెన్సెస్ కూడా ఉంటాయి. బట్ ఏది ఏమైనా సరే ఈ వ్యక్తి అంటే మీకు లవ్ ఉంటుంది కాబట్టి, ఆ వ్యక్తికి మీరంటే లవ్ ఉంటుంది కాబట్టి, సో, అలాంటి సిట్యుయేషన్స్ ఏవైనా వచ్చినా సరే మళ్ళీ కూడా ఆ లవ్ వల్ల నార్మల్ అయిపోతూ ఉంటారండి. మరి కొంచెం మీ రిలేషన్‌షిప్ ఏంటంటే టైమ్ టు టైమ్ స్ట్రాంగ్ అవుతూ ఉంటది. ఎందుకంటే ఈ పర్సన్ అంత ఈజీగా ఎవరిని కూడా సెలెక్ట్ చేసుకునే టైప్ కాదండి. బట్ మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా వాళ్ళేంటంటే అలానే ఉంటారు. అలా అని చెప్పి వీళ్ళేంటంటే ఎక్స్‌ప్రెసివ్ టైప్ కూడా కాదు. సో, దానివల్ల టైమ్ టు టైమ్ మీకు డౌట్ కూడా వస్తది. ఈ వ్యక్తి ఇంటెన్షన్స్ ఏంటి? అసలు ఈ వ్యక్తికి లవ్ ఉందా? లేదా? ఈ వ్యక్తి మనసులో ఏమనుకుంటున్నారు? ఇలాంటివన్నీ అనిపిస్తూ ఉంటాయి. సో, వాళ్ళేమనుకుంటున్నారో మీకు తెలియకపోయినా లవ్ మాత్రం ఉంటుంది అని ఏదో ఒక రకంగా వాళ్ళు చూపించడానికైతే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే వాళ్ళెక్కువ చెప్పరు. చెప్తే వ్యక్తులు అడ్వాంటేజ్ తీసుకుంటారు. ఆ సిట్యుయేషన్స్ కాంప్లికేట్ చేస్తారు అనే భయం అండి. అందుకే వాళ్ళేంటంటే ఎక్కువ ఓపెన్ అప్ అయ్యే టైప్ అయితే కాదు. ఎదుటి వ్యక్తులకి వీళ్ళు అర్థమైపోతే అసలు వాళ్ళేం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఎప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు, ఏం ఆలోచిస్తున్నారో కూడా అర్థమైపోతది. అంటే అంత ట్రాన్స్‌పరెంట్ గానే ఉంటారు కానీ స్టిల్ అంత ఈజీగా ఎవరి దగ్గర కూడా ఫస్ట్ ఓపెన్ అవ్వరు. వన్స్ వాళ్ళేంటంటే కొంచెం ఓపెన్ అప్ అయితే మాత్రం తెలిసిపోతుంది మొత్తం. సో, దాని ప్రకారం ఈ వ్యక్తినైతే హ్యాండిల్ చేయడం ఈజీయే. ఆ స్టేజే కొంచెం డిఫికల్ట్‌గా అనిపిస్తది కానీ, బట్ డెఫినెట్‌గా ఈ పర్సన్ అయితే గుడ్ పర్సన్ అనే చెప్పాలి. అండ్ ఈ పర్సన్ ఎమోషనల్ పర్సన్ కూడా. అలా అని చెప్పి మరి వీక్ పర్సను అంటే ఎమోషనల్‌గా వాళ్ళకేంటంటే ఎప్పుడూ ఎవరో ఒకళ్ళు సపోర్ట్ చేస్తుండాలి అదేం లేదండి. అంటే మంచిగా ఉంటారనమాట. మీరు మంచిగా ఉంటే మంచిగా ఉంటారు. మంచిగా అన్ని రకాలుగా మీకు సపోర్ట్ కూడా చేస్తారు. సో, ఈ రిలేషన్‌షిప్ ఏంటంటే మంచిగానే అనిపిస్తదండి. వీళ్ళకి మీరు ఇన్‌స్టంట్‌గానే కనెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో, వీళ్ళు పాస్ట్‌లో పర్సన్ అయినా అవ్వచ్చు, న్యూ పర్సన్ అయినా అవ్వచ్చు. ఎందుకంటే రీడింగ్ అనేది ఏంటంటే నేను ఇక్కడ స్పెసిఫిక్ పర్సన్‌ని మెన్షన్ చేస్తూ చేయట్లేదు కాబట్టి ఎలా అయినా ఉండొచ్చు. ఇప్పుడు మీరు సింగిల్ అనుకోండి. మీ లైఫ్‌లోకి వచ్చే న్యూ పర్సన్ ఇలా ఉండొచ్చు. ఆల్రెడీ మీరు రిలేషన్‌షిప్‌లో ఉంటే, మీ వ్యక్తి ఎలా ఉంటారో మీకు తెలుసు కాబట్టి మోస్ట్‌లీ మీరు ఏంటంటే కంపేర్ చేసుకున్నప్పుడు కూడా కొంత క్లారిటీ ఉంటుంది. లేకపోతే న్యూ పర్సన్ అయినా కూడా అవ్వచ్చు. సో, ఏది ఏమైనా సరే ఈ వ్యక్తికి మీరైతే బాగా కనెక్ట్ అయిపోతారు. కనెక్ట్ అయిపోయిన తర్వాత కూడా కొన్ని సిట్యుయేషన్స్ కొంత డిస్టర్బెన్స్ అయితే ఉంటుంది. దానికి రీజన్ ఏంటంటే మీరు ఫుల్‌గా ఈ పర్సన్‌ని స్టడీ చేయకపోవడం ఆర్ ఫుల్‌గా ఈ పర్సన్‌కి ఏంటంటే కనెక్ట్ అవ్వలేకపోవడం అంటే కనెక్ట్ అవ్వాలంటే భయం వేయడం. సో, వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటో మీకు అర్థం అవ్వకపోవడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో, దానివల్ల మీరేంటంటే టైమ్ టు టైమ్ డిస్ట్రాక్ట్ అవుతుంటారు. ఆలోచిస్తుంటారు. అంటే ఈ వ్యక్తి మీకు కరెక్టేనా కాదా? అసలు ఇలాంటి వ్యక్తితో మీరు ఉండగలరా లేదా? ఏంటి పరిస్థితి అని. బట్ స్లోగా ఈ వ్యక్తి ఏంటో మీకు అర్థమవుతుందండి. వీళ్ళేంటంటే గుడ్ పర్సనే. కాకపోతే చెప్పాను కదా! ఏం ఆలోచిస్తుంటారు? ఎలా ఉంటారు? అనేది మాత్రం కొంచెం కష్టం చెప్పడం. బట్ వీళ్ళేంటంటే మంచిగా ఉంటే మాత్రం చాలా సపోర్ట్ చేస్తారు అనయితే క్లారిటీ ఉంటుంది. అలానే వీళ్ళకి కోపం వచ్చినా సరే అది చాలా ఎక్కువగా ఉంటుందండి. అంటే ఏ ఎమోషన్ అయినా సరే మోస్ట్‌లీ అలానే ఉంటుంది. కానీ వీళ్ళేంటంటే అది బ్యాలెన్స్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. వీక్ సైడ్ చూపించుకోవాలనుకోరు. కానీ ఎవరైనా వీళ్ళకి అంటే బాగా కనెక్ట్ అయినప్పుడు మాత్రం అప్పుడప్పుడు ఆ వీక్ సైడ్ అనేది బయటికి వస్తూ ఉంటదండి. సో, బేసిక్‌గా మరీ ఈ పర్సన్‌ని హార్ట్‌లెస్ అని అయితే అనుకోవద్దు. మంచి వ్యక్తే. కాకపోతే కొన్ని పాజిటివ్, నెగెటివ్ ట్రైట్స్ అనేవి ఉంటాయి. సో, ఇదేంటంటే ఈ వ్యక్తితో మీరు అలా గ్రాడ్యుయల్‌గా ట్రావెల్ అవుతుంటే మీకు ఫుల్‌గా అర్థమవుతుంది. అంతవరకు మీకేంటంటే ఈ వ్యక్తి విషయంలో పేషెన్స్ ఉండాలి. వీళ్ళని మీరు అంటే స్టడీ చేసి వీళ్ళ గురించి మొత్తం తెలుసు అన్నట్టుగా డిసైడ్ అవ్వడానికి లేదండి. ఇలాంటి వ్యక్తుల్ని స్టడీ చేయాలి అంటే ఒక లైఫ్ టైమ్ సరిపోదు. ఇంకా చాలా తెలుస్తూనే ఉంటాయి. చాలా మార్పులు చూస్తూనే ఉంటారు. అలాంటి వ్యక్తి అన్నమాట. సో, అందుకే కొంచెం కేర్‌ఫుల్‌గా డీల్ చేస్తే సరిపోతుంది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.